హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఇగోండి, ఈ నెలలోనే మెగా డిఎస్సి ప్రారంభించి జూన్ లోపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా కాలంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా మిగిలిన నోటిఫికేషన్ల కోసం కూడా నిరుద్యోగులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ ఈ నెలలో ప్రారంభించి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు స్వయంగా ప్రకటించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే మరి బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనడం జరిగింది. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్ అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఈ సభలోనే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అది ఈ నెలలోనే విడుదల చేస్తామని, జూన్ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీరు గమనించినట్లయితే మెగా డిఎస్సికి సంబంధించే ఇన్ఫర్మేషన్ని ఆయన స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ గమనిస్తే ఇగోండి, ఈ నెలలోనే మెగా డిఎస్సి ప్రారంభించి జూన్ లోపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి ఒకసారి, జూన్ లోపు పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ నెలలో మెగా డిఎస్సి ప్రక్రియ ప్రారంభించేసి జూన్ లోపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, జూన్ లోపు పోస్టింగ్స్ ఇస్తాము అంటే దాని అర్థం ఈ నెలలో మొదటి వారంలోనే, అంటే ఈ 10వ తారీఖు లోపే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 45 రోజుల తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. కాబట్టి వచ్చే నెల 3వ వారంలో లేదా 4వ వారంలో ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జూన్ లోపు, అంటే స్కూల్స్ మొదలయ్యేది జూన్ 12 నుంచి కాబట్టి ఈలోపు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి జూన్ మొదటి వారంలోనే రిజల్ట్ ఇచ్చి 2వ వారంలో ఖచ్చితంగా కౌన్సిలింగ్ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యాక్చువల్గా చెప్పిన దాని ప్రకారం జరగాల్సి ఉంటే ఈ విధంగా షెడ్యూల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ నెల 10వ తారీఖు కల్లా నోటిఫికేషన్ ఇచ్చి వచ్చే నెల 3వ వారంలో, అంటే 15వ తారీఖు తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అదే నెలలో, అంటే వచ్చే నెల, అంటే మే నెల ఆఖరికల్లా రిజల్ట్ ఇచ్చి మరి అపాయింట్మెంట్ షెడ్యూల్, దానికంటే ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది జూన్ మొదటి వారంలో కండక్ట్ చేసి అలాగే జూన్ 2వ వారంలో వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అలా జూన్ 2వ వారంలో పోస్టింగ్ ఇస్తే జూన్ 12, 13 నాటికి వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది షెడ్యూల్. ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ షెడ్యూల్లో ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మరి వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ రిజల్ట్ అనౌన్స్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి మరి జూన్ 2వ వారం, అంటే జూన్ 10 తర్వాత పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.